వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై మొత్తం రాజమండ్రిలో విద్యార్థి లోకం అలాగే మహిళలు కూడా భారీగా కదలి వచ్చారు. అలాగైతే నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మాల్ ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద అందరూ కూడా వచ్చి ఇక్కడికైతే నిరసన తెలియజేస్తున్నారు. అలాగే క్యాండిల్స్తో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రియాంక మృతి పట్ల నివాళులు అర్పిస్తూ ర్యాలీగా కూడా రాజమండ్రిలో ఇక్కడికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ఆ ప్రియాంక మృతి పట్ల న్యాయం జరగాలని జక్కంపూడి గణేష్ అలాగే జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలాగే మహిళలు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడైతే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి, అలాగే ఈ మృతిపై సమగ్ర విచారణ జరగాలి, మాల్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలి, కుటుంబానికి అండగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన మహిళలకు కూడా భద్రత కల్పించాలంటూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఇంకా మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, జరిగిన ఘటన ఎలా చూడాలి అంటారు? మేడం చెప్పండి, జరిగిన ఘటన ఎలా చూడాలి? ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం మరి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందు చూసుకుంటే కనుక ఆదిత్య మాల్ వాళ్ళు అసలు పైన మీకు ఆయన డ్రంక్ చేసి ఉన్నారు అని తెలిసినప్పుడు మీరు కింద వరకు ఎలా రానిచ్చారు? మీరు మీ మేనేజర్ గారు మీరు స్క్రోల్స్ చూస్తుంటే మీకు తెలుస్తుందండి. ప్రతి దాంట్లోని మీ మేనేజర్ గారిని ఫోన్ విసిరి కొట్టాడు అని చెప్పి మీరే చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు ఆయన అక్కడే కట్టడి చేయకుండా కింద వరకు మీరు ఎలా రానిచ్చారు? మీరు అలా రానివ్వడం వల్లే అతను ఏం చేశాడంటే ఆ హడావుల్లో ఈ అమ్మాయిని గుద్దేయడం వల్ల జరిగింది. సరే, ఇది పక్కన పెట్టండి. అమ్మ, ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే అదే ఆఖరి రోజు అని చెప్పిన వాళ్ళని అడుగుతున్నాము. దయచేసి ఈ అమ్మాయికి మీరు ఎలా న్యాయం చేస్తారో చెయ్యండి. అలాగే వాళ్ళ అమ్మ నాన్నకి ఏం న్యాయం చెప్తారో మీరు చెప్పండి. ఆ ఆఖరి రోజు అన్నది ఏంటన్నది మీరు చేసి చూపించండి అని మేమందరం మా మహిళల తరపున మిమ్మల్ని కోరుతున్నాము. అలాగే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం కూడా. చెప్పమ్మా, ఏంటి జరిగిన ఘటనపై మీరు ఇప్పుడు ఈరోజు జరిగిన ఘటనపై? ఇక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అండి. ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా ఇంకా రాకూడదు. ఇలా వచ్చింది అంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే నాశనం అయిపోతుంది. మా శాపం అండి, నాశనం అయిపోద్ది. ఆ తల్లిదండ్రి ఎంత ఆవేదన పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారు అనేది, ఎదుగొచ్చిన కూతురు అలాగ అయిపోవడం అందరికీ కూడా ఎంత బాధ కలిగించే విషయం. అలా గుద్దిలోనే అక్కడే వెంటనే కాల్చి పడేయాలండి, కారుతో సహా నాశనం చేయాలి. ఇప్పుడున్న యువత అంతా ఆ రోజే ఎందుకు చేయలేదు? ఆ రోజు అక్కడే వాడిని కదలనివ్వకుండా వాళ్ళని చంపేయాలి. చంపేస్తేనే కానీ ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టు కాదు. అటువంటి న్యాయాన్ని మేము ఆశిస్తున్నామండి. అది ఇప్పుడు ఎన్నో విద్యార్థిగా అలాగే డాక్టర్ చదివించాలంటే ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఈ స్థాయికి పీజీ స్థాయికి వరకు వచ్చిందంటే ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటే చాలా దారుణమైన పరిణామం అండి. ఎందుకంటే ఆ అభంశుభం ఎరగని ఆ అమ్మాయి చక్కగా సినిమా చూసొచ్చి తినేసి ఇలా వస్తూ ఉంటే ఇలా అవుతుందని అసలు ఎవరైనా అనుకుంటారా? అంత దుర్మార్గం. అసలు మన రాజమండ్రి సంస్కృతికి మారిపోయారు. అలాంటి రాజమండ్రిలో ఇలాంటి దుర్మార్గులు దుష్టులు పుట్టడం అనేది చాలా బాధాకరం. ఆ తల్లిదండ్రికి కూడా బుద్ధి అనేది ఉండాలండి. పిల్లల్ని ఎలా పెంచుతున్నామో అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎంత బాధ కలిగించే విషయం. మేడం చెప్పండి, ఏంటి ఘటన ఎలా చూడాలంటారు? చాలా అన్యాయం అండి. ఎంత నిర్లక్ష్యం అంటే, ఒక మధ్యతరగతి కుటుంబం ఎంతో కష్టపడి 28 సంవత్సరాలు ఆ పాపను పెంచి ఈ రోజున డాక్టర్ అయ్యే అమ్మాయిని ఇంత అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. మరి ఏదైతే ఈ మద్యం వేర్లై పారుతుంది ప్రతి వీధికి, ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మహిళల మీద అసలు రక్షణ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ప్రతి మహిళ మీద చేయి వేస్తే అసలు ఊరుకొని వాళ్ళని ఉరి తీసేస్తానన్న మనిషి ఈ రోజున 3 రోజుల వరకు ఈ ఘటన బయటికి రాకపోవడం చాలా అన్యాయం. మరి ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠిన శిక్ష విధిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలాగా మరి మాల్కి సంబంధించిన వ్యక్తులు కూడా వెళ్ళి వారిని పరామర్శించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి నడుము ఉరి వెళ్తారా? నాకు 2 ఆడపిల్లలు, బయటకు రావాలంటే ఆడపిల్ల భయం వేస్తుందండి. సరేండి, ఇదే గొడవ, ఇదే విషయం తెలంగాణలో ఒక అమ్మాయి డాక్టర్ అమ్మాయి ఇలా ఉంటే డాక్టర్ గారిని ఇలా చేస్తే వాళ్ళ ఆ కమిషనర్ గారు ఆయన సజ్జన గారు ఎవరో మొత్తం అర్ధాంతరంగా చంపించేయడండి. ఆయన ఇలాంటి కమిషనర్ ఉండాలండి. వీళ్ళందరినేమో ఇలాగ ఈ పార్టీ ఫీలింగ్ వస్తారు. ఇలాంటి వాళ్ళకి దండుకు ఉండాలి, లేబర్కి దండుకు ఉండాలి, ఇలాంటి దండుకు ఉండాలి. ఏ పార్టీ కొమ్మేయకూడదండి. మన అమ్మాయిలకి ప్రజాస్వామ్యం ఇస్తారు. వాళ్ళకి జరిగిన ఘటన చూసాం కదండి. మేము అల్లిపోయామంటే మేము ముందు అవుతాం సార్. మేము పల్లెకి ముందు అవుతాం. సాయంత్రం ఇంటికి పోయి
మా గొడవ చూసుకుంటాం, పొద్దున్న పనిలో పోతాం, సాయంత్రం నుంచి ఇంటికి వస్తాం, ముందు అయిపోతాం. అంతేగాని ఎలా చేయలేదు సార్. ఆడపిల్ల భయపడాలంటే బయట తిరగంటే వెళ్ళిపోతున్నారు సార్. ఆడపిల్ల బయట తిరగంటే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకి ఆడపిల్లకి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ సరైన సమాధానం చేయండి, దీనికి గట్టిగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. ఇది పరిస్థితి. మొత్తం ర్యాలీ అంతా కూడా ఈరోజు ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్కడైతే థియేటర్ వద్ద అయితే భారీ ఎత్తున విద్యార్థులందరూ కూడా కలిసి వచ్చారు, మహిళలు కూడా కలిసి వచ్చి ఇటువంటి ఘటనలు రాజమండ్రిలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. రాజమండ్రిలోనే కాదు, అలాగే ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని ఒక డాక్టర్గా చేయించాలంటే ఒక కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. అటువంటి ఆశలన్నీ అడియాసలు అవ్వడమే కాకుండా తను లేకుండా చేసినటువంటి దుర్మార్గులకు కఠినంగా శిక్ష పడాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతం ఇక్కడైతే నివాళులు అర్పించారు. అలాగే ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా రాజమండ్రి వాసులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మాలు యాజమాన్యం ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యమే పట్టొచ్చినట్టు కనపడుతుంది. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. లోపల జరిగినటువంటి ఘటన వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో రావడం, వాళ్ళు వచ్చి కంగారుగా వచ్చి ఎవరైతే ప్రియాంక వెళ్తున్నటువంటి స్కూటీని ఢీకొట్టడమో ప్రధానంగా మాలు యాజమాన్యమే దీని బాధ్యత వహించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అలాగే నిరసన తెలియజేస్తూ మాలు యాజమాన్యం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి పరామర్శించాలి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి. చదువుకోవడం కోసం డాక్టర్ ప్రియాంక ఇక్కడికి వచ్చి జిఎస్ఎల్లో మెరిట్లో సీట్ సంపాదించుకొని ఒక సాధారణ రైతు కుటుంబం నుండి ఎన్నో ఆశలతో కలలతో తన భవిష్యత్తు మీద ఊహించుకొని ఇక్కడ దాకా వస్తే ఆ అమ్మాయి విషయంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ అమ్మాయి చనిపోయింది అన్న వార్త విన్నప్పటి నుంచి కూడా మేమందరం చాలా చింతిస్తూ ఉన్నాం. మరి దీనికి కారకులు అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గట్టిగా శిక్షించాలని కోరుతూ ఉన్నాను. ఎవరైతే నిందితులను అరెస్ట్ చేశారో వారికి బెయిల్ కూడా రాకుండా వారికి శిక్ష పడినట్లయితే ఖచ్చితంగా చట్ట వ్యవస్థల మీద కూడా అందరికీ నమ్మకం పెరుగుతుంది అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత పెద్ద ఘటన ఇక్కడ జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రసాదాదిత్య మాల్ వారు యాజమాన్యం ఏ విధంగానూ స్పందించకపోవడం అనేది మాత్రం చాలా దురదృష్టం. ఇంత పెద్ద విషాదం ఇక్కడ జరిగితే వారి కుటుంబాన్ని పరామర్శించడం కానివ్వండి, వారు వచ్చి బయటకు వచ్చి ఒక 4 మాటలు వారి కుటుంబానికి ధైర్యం కలిగించేటటువంటి విధంగా వ్యవహరించడం అనేది మానవత్వం. ఆ మాత్రం కూడా మానవత్వం లేనటువంటి వీరి విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనీసం వారిని పరామర్శించకపోను ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది బయట జరిగింది అని చెప్పడం ఇంకా దురదృష్టకరం. పైన తాగేసి వచ్చి ఒక 2 వ్యక్తులు గొడవ పడితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారితో గొడవ పడటం జరిగింది. ఆ సెక్యూరిటీ వారు తరుముకుంటూ వస్తే ఇక్కడ ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో తన అన్యాయంగా ఒక ఆడబిడ్డని కడుపును పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం వ్యాపారం చేసుకుంటాం, ఇక్కడ కోట్లు సంపాదించుకుంటాం అంటే మాత్రం చూస్తే ఎవరు ఊరుకోరు. నేను ఇటువంటి సందర్భంలో వార్నింగ్లు ఇవ్వటం మంచిది కాదు, హెచ్చరించడం మంచిది కాదు అని చెప్పి ఆగి కొంచెం సమయస్ఫూర్తితో మాట్లాడుతూ ఉన్నాను. యాజమాన్యం వారికి మాత్రం చెబుతూ ఉన్నాం, మీరు స్పందించి వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారికి తగిన న్యాయం ఏదైతే ఉందో దానికోసం మీరు కూడా స్పందించినట్లయితే ఊరుకుంటాం. లేదంటే మాత్రం రేపటి నుండి జేఏసీకి ప్రకటించి పిలుపునిచ్చి దీని మీద ఉద్యమం చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఇక్కడ కోట్లు సంపాదించుకోవడం మాత్రమే కాదు, రాజమండ్రి సంస్కృతి ఏంటన్నది కూడా తెలుసుకోండి. ఇక్కడ మానవత్వంతో వ్యవహరించాలని చెప్పి వారికి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కరిస్తూ ఈ రోజున ఈ డాక్టర్ ప్రియాంక మృతి అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడైతే ఆమె చనిపోయిందో అదే ప్రదేశంలో నివాళులు అర్పిస్తూ నిజంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి,
వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మృతిని మాత్రం గట్టిగా ఖండించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరి ఆడబిడ్డైనా ఒకటే, ఒక ఆడపిల్ల బయటకు వస్తే ఏమవుతుందో మనం చదువుకొని పంపిస్తున్నాం, కానీ మన ఆడపిల్లలు మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తారా అనేటటువంటి అధైర్యం కలిగేటటువంటి రీతిలో తల్లిదండ్రులకి బాధ కలిగించేటటువంటి విధానంలో ఈ సంఘటన ఉండటం అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. వీధికి ఒక మద్య షాప్ అని కాకుండా వీధికి 2, 3, 4 అది పాఠశాల, లేకపోతే ఒక మాల, లేకపోతే ఒక గుడ బడ అన్నది ఏమీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఈ మద్యం తాగేసి ఎవడు ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రియల్గా ఈ మాల్ వాళ్ళది చాలా తప్పు ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే తాగొచ్చిన వాళ్ళని అసలు లోపల వరకు ఎందుకు వెళ్ళిచ్చారు ఈ సెక్యూరిటీ? వెళ్ళాక పైనుంచి మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీ మళ్ళీ తరుముకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ చేతకానితనం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఎందుకు మీరు అసలు ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా, బయటికి పక్కనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? 3 రోజుల తర్వాత, 3వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్కి 3-4 రోజుల తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ అయినప్పుడు ఈ విషయం మీద ప్రతి వాళ్ళు కూడా స్పందించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ పాపం హుటాహుటిని ఇక్కడ పరిగెట్టుకొచ్చారు. నిజంగా వాళ్ళు ఏ రకమైనటువంటి బాధను అనిపిస్తున్నారో తలుచుకుంటే కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇళ్ళ కుటుంబాన్ని పరామర్శించవలసినటువంటి అవసరం ఉంది. మీ ఇళ్లల్లో ఇటువంటి సంఘటన జరిగితే మీరు ఇలాగే ఉంటారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఆడావిడ హోమ్ మినిస్టర్గా ఉండి ఈ రకమైనటువంటి సంఘటనలు జరగవచ్చా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కాకతాళీయంగా జరిగినప్పుడు మీరు ఎందుకు ఇప్పటివరకు వెళ్ళలేదు? ఓ పొట్టేళ్ళు నరికారని చెప్పేసి పెద్ద అడావుడు చేసి రప్ప అని అడావుడు చేశారే, ఇవాళ ఒక ఆడపిల్ల ఇక్కడ చనిపోతే కూడా మీకు ఎందుకు మనసు కరగట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించవలసినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి తగిన రీతిలో న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేయనట్టయితే ఖచ్చితంగా ఈ యాజమాన్యానికి బుద్ధి చెప్పే విధానంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ఉద్యమించడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరంలో జరిగిన ఘటనపై అయితే రాజమండ్రి మొత్తం విద్యార్థి లోకమంతా కూడా కదిలి వచ్చారు. ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతం ప్రసాద్ ఆదిత్య మాల్ వద్దే ఇప్పుడు ఎక్కడైతే ప్రియాంక ఘటన జరిగిందో ఆ యొక్క ప్రాంతం వద్దే వాళ్ళు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జక్కంపూడి గణేష్ అలాగే విద్యార్థులతో కలిసి అలాగే విజయలక్ష్మి గారు కూడా ఇక్కడ కలిసి భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. ఇక్కడ అసలు నివాళులు అర్పిస్తున్నట్టు కూడా డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ నివాళులు అర్పిస్తున్నటువంటి ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్యాండిల్స్ పెట్టి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి, కుటుంబానికి మనోధైర్యం నింపాలంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అంటే అప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలంటారు? ఈ జరిగినటువంటి ఘటన 3 రోజుల తర్వాత బయటకు వచ్చింది, చెప్పండి మేడం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మానవతా దృక్పథంతో ఆ కోణంలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మీరు అసలు ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, కానీ ఆ కుటుంబం యొక్క స్థితిగతులు కూడా ఆలోచించలేదు. వాళ్ళు ఎంత ఏ రకమైనటువంటి మానసిక వేదనకి గురై ఉంటారో కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అమ్మాయి ఒక ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. ఎంబీబీఎస్ చదువుకుని 4 ఏళ్ళ నుంచి ఫారిన్ కంట్రీస్కి వెళ్దాం అనుకుని ఇక్కడే ఉండి డెర్మటాలజీ సీటు ఫ్రీ సీట్ తెచ్చుకునే ఒక ఆడపిల్ల ఇక్కడ ఎవరికి సంబంధం లేనట్టు చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది అన్నది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆ అమ్మాయి ఇక్కడే చనిపోయింది, ఆ అమ్మాయినేమో కావాలని హైదరాబాద్ షిఫ్ట్ చేశారనే వదంతులు కూడా రాజమండ్రిలో పుకార్లన్నీ కూడా నడుస్తున్నాయి. అవి పుకారా లేకపోతే నిజమా అన్నది మాకు తెలియకపోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా అన్యాయమైనటువంటి విషయం. ఎవరికి కూడా ఇటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే ఖచ్చితంగా చట్టాన్ని, అంటే ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఏ పరిస్థితుల్లోనూ ఎవడైనా ఒక ఆడపిల్ల జోలికి వెళ్తే వాడు మద్యం దాగున్నాడా తాగలేకుండా ఉన్నాడా ఏం చేసినా కూడా వాడికి అదే చివరి రోజు అవుతుంది అన్నారు. ఎందుకు ఇటువంటి ఇన్సిడెంట్స్ పదే జరుగుతుంటే మీరు నోరు ఎందుకు ఎత్తట్లేదని ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక పార్టీకో
లేకపోతే ఒక వ్యక్తికో సంబంధించినటువంటి విషయం కాదు. మహిళలందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఇవాళ కలెక్టర్లు చేస్తున్నారు, మహిళలు లేకపోతే ముఖ్యమంత్రులు చేయొచ్చు, లేదా మంత్రులు చేయొచ్చు, హోమ్ మినిస్టర్లు చేయొచ్చు. ఏది చేసినా కూడా మహిళల పరిస్థితి ఏదైనా అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా భయపడేటటువంటి పరిస్థితి. ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే భయపడేటటువంటి పరిస్థితి వాళ్ళ నెలకొంది. రాజమండ్రి అనేటప్పటికీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఉద్యమాలకి ఇది పుట్టిల్లు. ఇక్కడ నుంచి ఏ ఉద్యమైనా స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అన్నది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. ఇక్కడి నుంచి ఏదైనా మంచి ఆలోచన స్టార్ట్ అవుతుంది అన్న దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. వీరేశలింగం గారు పుట్టినటువంటి గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఇటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటే ఎంతకాలం చూస్తూ ఊరుకోగలం? అందు గురించి ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైము ఏదైతే మాల్ ఉందో ఆ యాజమాన్యం ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి న్యాయం జరగకపోతే ఏం జరిగింది అనుకుంటున్నారు మేడం? ఆ రోజు ఏం జరిగింది అనుకుంటున్నారు? మాలో నిర్లక్ష్యం ఎలా అనిపిస్తుంది? ఇది మరి నిర్లక్ష్యం కాకపోతే ఎందుకు అవుతుంది? తాగి పైకి వెళ్ళారు అంటున్నారు. తాగి పైకి వెళ్ళిన వాళ్ళని అక్కడే మీరు ఆపాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎందుకున్నట్టు వాళ్ళని ఆపకుండా వాళ్ళు మళ్ళీ తరుముకు వచ్చేటట్టు వాళ్ళు తరుముకుని వీళ్ళని మద్యం తాగిన వాళ్ళు తరుముకు రావటం ఏంటి, వాళ్ళేమో వీళ్ళ కుదటం ఏంటి? ఇదంతా కూడా నిర్లక్ష్య వైఖరి. కాకపోతే ఏంటి అంటే మీ దగ్గర సరిపడా సెక్యూరిటీ లేదా, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుందిలే, పోయేది మనం కాదు కదా, మనం పైన చక్కగా ఉన్నాం మేడల్లోనూ, కింద పోయేవాడు పోతాడు రోడ్డు మీద అన్న ఆలోచన. అంటే బయట జరిగింది ఘటన మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా మాకు ఎటువంటి సహాయం చేయలేదని తోటి విద్యార్థి కూడా చెప్పిన పరిస్థితి. అదే అన్నామండి, మాల్లోంచే కదా బయటకు వచ్చారు వాళ్ళు కూడా ఎక్యూజ్డ్ కూడా మాల్లోంచే కదా పరుగులు తీసుకుంటూ వచ్చింది. ఇంకా తప్పేంటి? ఇంకో తప్పేంటంటే ఇక్కడ జరుగుతున్నది 106 సెక్షన్ పెట్టారు కొన్ని క్లాజెస్ తోటి కలిపి. కానీ 106 కాదు పెట్టవలసింది, బిఎన్ఎస్ ఇది న్యాయ సంహిత ప్రకారం, భారతీయ న్యాయ సంహిత ప్రకారం 103 పెట్టి ఖచ్చితంగా అది మర్డర్ కేసు కిందే ట్రీట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఎందుకు ట్రీట్ చేయట్లేదు? పోలీసు ఎందుకు ట్రీట్ చేయట్లేదు? ఈ యాజమాన్యం ఎందుకు స్పందించట్లేదు? యాజమాన్యం నిజంగా మాకు సంబంధం లేదంటే మీ మాల్లో భోజనం చేసి మీ మాల్లోంచి బయటకు వచ్చిన ఒక ఆడపిల్ల ఇక్కడ మీ వాళ్ళు తరుముకు వస్తుంటే వాళ్ళు కారు పెట్టి గుద్దేస్తే వాళ్ళని ఎందుకు మీరు ఇంకా సపోర్ట్ చేసి రోడ్డు మీద జరిగింది, లేకపోతే రోడ్డు అవతల జరిగింది, ఇది కాదు కదా మీరు చెప్పవలసింది. కుంటి సాకులు ఎందుకు ఎవరికి చెప్పి మీరు ఎవరిని నమ్మిస్తారు? బయటకు వచ్చిందని ఒక ప్రచారం కూడా జరిగింది. ఆలస్యంగానే బయటకు వచ్చిందండి. 3 రోజుల వరకు ఎవరికీ తెలియదు కదా. ఈ రోజున ఎవరు రాజమండ్రి అంటే ఖచ్చితంగా ఉద్యమాలకు పుట్టినీళ్ళు. ఎవరికి అన్యాయం జరిగినా కూడా బయటకు వచ్చి ఉద్యమించేటటువంటి నేల ఇది. అటువంటి నేల మీద 3 రోజులు 4 రోజుల తర్వాత కానీ ఎవరికి విషయం తెలియలేదంటే నిజంగా సిగ్గుపడవలసినటువంటి విషయం. ఇందులో ఎవరి పాత్ర ఎంత అన్నది కూడా తేలవలసినటువంటి అవసరం ఉంది. గణేష్ గారు చెప్పండి, ఏంటి ఈ ఘటన ఎలా చూడండి? విద్యార్థులందరూ కూడా కదిలి వచ్చారు, ఆమెకి ఏ విధంగా మీరు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద ఇప్పటిదాకా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఏదైతే ప్రియాంకకి జరిగినటువంటి అన్యాయం ఉందో దానికి సంబంధించి యాజమాన్యం వారు ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించకపోవటం, వారు స్పందించకపోవటం చాలా అనుమానాలకి దారితీస్తుంది. వారికి ఇదే మా హెచ్చరిక. వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి కావాల్సినటువంటి తగిన న్యాయం చేకూరిస్తే ఇక్కడతో విషయం ఆగుతుంది. లేదనంటే గనక ఈ విషయం సద్దుమణకపోతే గనక ముందుకు వెళ్ళటం మొదలు పెడితే మాత్రం జేఏసీకి పిలుపునిస్తా. విద్యార్థులందరినీ కూడా విద్యార్థి లోకాన్ని ఏకం చేసి చాలా తీవ్రంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్తాం. అంటే సీసీ ఫుటేజ్ చూసారు, అందులో 3 సార్లు ఢీ కొట్టడం, 3ఓసారి రావడం, ఈ విధంగా చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్ తీసిన తీరుని చూస్తే ఏమనిపిస్తుంది? ఫస్ట్ గుద్దిన ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో చాలా కఠినంగా శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి బెయిల్ కూడా రానివ్వని సెక్షన్లు పెట్టి చట్ట వ్యవస్థ మీద అందరికీ నమ్మకం కలిగే విధంగా వారు కార్యాచరణ చేయాలన్నది నా ఆలోచన. రెండోది, యాజమాన్యం గనుక సరిగ్గా స్పందించి ఆ టైంకి ఇక్కడ గేట్ వేయండి అని చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా అమ్మాయి ప్రాణాలకి ఇంత అపాయం అయితే జరగకపోదు అనేది నేను నమ్ముతున్నా. ఇక్కడ గేటు వేయండి అని చెప్పి ఎప్పుడైతే సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా కారుని తరుముకుంటూ వస్తున్నారో ఆ కంగారులో ఆ నిందితుడు ఆ అమ్మాయిని
ఢీకొట్టడం జరిగింది. తప్పించుకునే క్రమంలో నిండు ప్రాణాన్ని తీసేశారు. అసలు ఫస్ట్ ఆ అబ్బాయిని పై వరకు రానివ్వకుండా ఉన్నా సరిపోదును, కింద పార్క్ చేసుకుని పైకి వెళ్ళి పైన వాళ్ళతో గొడవపడి మళ్ళీ ఇన్ని ఫ్లోర్లు ఒక మనిషి కిందకి దిగాడు అని అంటే ఖచ్చితంగా వారి యొక్క నిర్లక్ష్యమే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు చూసినా ఈ ప్రసాదాదిత్య మాల్లో ఇప్పుడు మనం సీసీ ఫుటేజ్లు తీస్తే ఎప్పుడు లిఫ్ట్ దగ్గర కనీసం 20-30 మంది వెయిటింగ్లో ఉంటారు. అటువంటిది ఆ అబ్బాయి అంత ధైర్యంగా లిఫ్ట్ ఎక్కి ఒక్కడే కిందకు వచ్చే అంతవరకు వదిలేరు అని అంటే ఖచ్చితంగా వీరి నిర్లక్ష్యం ఉందని కనిపిస్తూ ఉంది. యాజమాన్యం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ మాల్ యాజమాన్యం నుంచి ఒక సాదా సీదా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు వాళ్ళని వెళ్ళి పరామర్శించి వారికి ఏం కావాలో మానవతా దృక్పథంతో వారు చేసినట్లయితే ఎంతో కొంత నమ్మకం కలుగుతుంది. మేడం చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలి? ఒక మహిళలు అందరూ కూడా ఇప్పుడు కతర్లో వచ్చారు, నివాళులు అర్పిస్తున్నారు. ఏమన్నా ముఖ్యంగా మత్తోన్మాదంలో జరిగిన ఇది హత్య కిందే లెక్క. ఎందుచేతంటే ఇక్కడ ఆ పీజీ స్టూడెంట్ ముందు కూర్చున్న పీజీ స్టూడెంట్ చెప్పాడు, అక్కడ ఎటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా మాకు స్పందించలేదు, మాకు ఎటువంటి ఇది కూడా మాకు ఇవ్వలేదు. మేము 108 కూడా ఫోన్ చేసాము. ఫోన్ చేసినప్పుడు 108 రాకపోతే ఎవరో కారు వెళ్తుంటే వాళ్ళు హెల్ప్ తీసుకుని వెళ్ళి స్వతంత్ర హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే 108 కూడా 10 నిమిషాలు అందుబాటులో లేని ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. మేడం చెప్పినా, ఇప్పుడు గణేష్ బాబు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ప్రభుత్వం ఈ మత్తోన్మాదంలో ఉన్న పరిస్థితుల్లో ఉన్న టైంలో ఇటువంటి జరుగుతున్నాయంటే ఈ రోజు వరకు కూడా 3 రోజుల తర్వాత వరకు ఘటన బయటకు రాకపోయినా ఒక్కళ్ళు స్పందించారా? సీఎం గారు, డిప్యూటీ సీఎం ఏమంటాడు, ఆడపిల్ల మీద చేయితే చేయి నరికేయండి అంటాడు. ఈయనైతే ఇంక 6 వస్తేనే సరే అయిపోయింది అంటాడు. ఈవిడైతే ఇంకెప్పుడు ఎక్స్ట్రాలు మాట్లాడుతూనే ఉంటుంది హోమ్ మినిస్టర్. ఒక్కళ్ళు స్పందించలేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? లోకల్ ప్రజాప్రతినిధులు కూడా స్పందించలేదు. అంటే వెనకమాల ఇక్కడ ఎంత ప్రయత్నం జరిగిందంటే ఇది మాఫీ చేయడానికి ఒక్క మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత 5వ 6వ తరగతి వచ్చిన వాళ్ళు ఇదంతా వచ్చింది, కానీ ఇది కూడా రాదు, మాఫీ అయిపోయాలి. కానీ చాలా దుర్మార్గం. పీజీ స్టూడెంట్ ఇంకా 2 సంవత్సరాల్లో అమ్మాయి డిస్పెన్సరీ పెట్టాలని తండ్రి వేడుకున్నాడు. సీఎం స్పందించండి, డిప్యూటీ సీఎం స్పందించండి, హోమ్ మినిస్టర్ స్పందించండి వేడుకుంటున్నా కూడా వీరికి నోళ్ళు మూతపడిపోయింది. నిజంగా ఇక్కడున్న ఈ మొత్తం ఈ ఏరియాలో ఎన్ని మేడం చెప్పినట్టు, విజయలక్ష్మి గారు చెప్పినట్టు ఎన్ని బార్లు ఉన్నాయి, దాని పక్కన ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి. అక్కడ మళ్ళీ పైగా దేవుడు ఫ్లెక్సీలు పెట్టుకుని లోపల తాగేస్తున్నారు. మరి ఇటువంటి దుర్మార్గులకి అలాగే జరిగిందంటే ఆ పిల్లకి ఉన్న ఫస్ట్ కనీసం ఆ సెక్యూరిటీ గార్డు వెళ్ళినప్పుడు కారు ఈ అమ్మాయిని పంపించి కారుని ఆఫ్ చేసి సరిపోను, ఈ అమ్మాయిని ముందు ఆఫ్ చేసాడు. మనం చూసాం సీసీ ఫుటేజ్లో. ఈ అమ్మాయిని ఆఫ్ చేయడం వెనకాల గుద్దాడు ఒకసారి. ఆ అమ్మాయి వెనక తిరిగి చూసింది. పాపం అప్పుడు కూడా వాళ్ళకి తెలీదు, తాగుపోతాడు నాలుకేం తెలుస్తుంది. మళ్ళీ యముడని కూడా అనుకోలేదు. వాడు యమధర్మరాజు కింద వచ్చేసి గుద్ది మీదకి వెళ్ళిపోయాడు. పాపం మా అమ్మాయి అనుకుంటే అక్కడ దిగిపోనేమో పాపం. వాళ్ళకి తెలియక, పీజీ స్టూడెంట్స్ తెలియక. రాజమండ్రిలో ఎటువంటి రక్షణ ఉంటే బాగుంటుంది అనుకుంటారు? రాజమండ్రిలో రక్షణ ఎంతోమంది ఇంతకుముందు ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం ఎప్పుడో జరిగిందని పిల్లలకి అన్ని చోట్ల రక్షణ కావాలి. ఎందుకంటే స్టేట్ వైడ్ చూస్తున్నాం ఇవాళ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఆడదానికి ప్రతి చోట అవమానం జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్వం ఎత్ర నాణ్యంత పూజ్యంతే రమంతే దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నారు. ఇవాళ పూజింపబడటం మాట దేవుడెరుగు. ప్రతి క్షణం అవమానింపబడుతున్నారు, ప్రతి క్షణం అత్యాచారాలు జరుగుతున్నాయి, ప్రతి క్షణం మానభంగాలు జరుగుతున్నాయి. అందుచేత ఎంటైర్ స్టేట్లోనూ రక్షణ కావాలి. ఆడపిల్లకి రక్షణ కలిగించేటటువంటి చట్టాలు కావాలి ఇప్పుడు. అంతే తప్ప తూతూ మంత్రం కింద చట్టాలు ఎవరికో చుట్టాలు, ఈ చట్టాలు మాత్రం ఆడపిల్లలకు అవసరం లేదండి. పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ తనకి లాంటి వ్యక్తి, సజ్జనార్గా లాంటి వ్యక్తి ఇక్కడ ఉండే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా అటువంటి యాక్షన్ తీసుకుంటేనే ఆ పిల్లకి ఆత్మశాంతి కలుగుతుందని మేము అందరం అనుకుంటున్నాం. పరిస్థితి ప్రస్తుతం అందరూ కూడా ఇక్కడ మాల్ దగ్గర అయితే నిరసన తెలియజేస్తున్నారు. జరిగిన ఘటనపై అలాగే జరిగిన ఘటనపై అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇవాంటి జస్టిస్ అంటూ కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాల్ వద్దనే నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి గణేష్తో గడిపి విద్యార్థులతో కలిసి ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. అలాగే జరిగిన ఆ ఘటనను అయితే చాలా దురదృష్టకరం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడ ప్రియాంక ఎక్కడైతే ఆ కారు ఎక్కి అక్కడే బ్రెయిన్ డెడ్ అయిందో ఆ యొక్క ప్రాంతంలో అక్కడైతే అప్పుడు ఈరోజు ఆ క్యాండిల్స్ వెలిగించి తన చిత్రపటానికి అయితే ఆ పూలమాల వేసి ఇక్కడ నివాళులు అయితే అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే భారీ ఎత్తున ఆందోళన మా విద్యార్థులందరూ కూడా వచ్చి ప్రియాంక మృతి పట్ల అయితే ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తూ తన ఆత్మక శాంతి చేకూరాలని కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నిందితులు ఎవరైతేనో వాళ్ళకి కఠిన శిక్షలు పడేలా కూడా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి